హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు యొక్క జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ఇంత చక్కగా మనం స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా నీలో ఇద్దరు అనే చక్కటి గ్రంథం ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం ప్రతిరోజు కూడా. ఇప్పటికీ డే 5 పూర్తి చేసుకొని డే 6 లోకి ఈరోజు ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఇంత చక్కటి గ్రంథాన్ని మనకి అందించిన సాగర్ సింధూరి మాస్టర్ కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి యొక్క జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా అమూల్యంగా అందుకుంటూ ఉన్నాం. వారికి కూడా మనస్ఫూర్తిగా ఆనందాన్ని, హృదయపూర్వక కృతజ్ఞతని సమర్పించుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు మనము డే 6 లో భాగంగా ఉత్సాహవంతుడు, బద్ధకస్తుడు అనే చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. ఏం చెప్తున్నారంటే దీంట్లో ఉత్సాహవంతులు ఈ ప్రపంచానికి ఒక మెట్టు పైకి చేరిస్తే బద్ధకస్తులు 2 మెట్ల కిందకి లాగుతారు. అంటే ఏం చెప్తారంటే ఉత్సాహవంతులు ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచాన్ని ఒక మెట్టు పైకి అంటే చేరిస్తే బద్ధకస్తులు ఏం చేస్తారు? సోమరితనంతో ఉండే వాళ్ళే కదా, వాళ్ళు 2 మెట్లు కిందకి లాగుతారంట మాస్టర్స్. అంటే చూడండి, ఆ ఉత్సాహవంతుడు ఎంత పని చేస్తూ ఉంటే అభ్యస్తుడు ఎలాంటి పనులు చేస్తున్నారు అనే దానికి ఒక చక్కటి ఉదాహరణగా ఎట్లా చెప్పారు. ఉత్సాహవంతునికి ప్రతి అడుగులోనూ అవకాశాలు కనిపిస్తే బద్ధకస్తులు బద్ధకస్తునికి అడుగడుగున అవిరోధాలే కనిపిస్తాయి. అంతే కదా మాస్టర్స్, అంటే తన ఆలోచనల ధోరణిలోనే కదా సరికానిది ఉంది. సో ఉత్సాహవంతుడికి ప్రతి అడుగులో కూడా ఓకే, నాకు ఎక్కడ అవకాశం లభిస్తుందా, నేను ఎక్కడ పని ఎదుర్కొని దాని ద్వారా దూసుకుని వెళ్ళిపోదామా అనే ఒక ధోరణిలోనే ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి అడుగులో తనకు వచ్చిన వాటిని కూడా అవకాశమే అని అవకాశాల ఒక ధోరణిలోనే చూస్తాడు. అంటే తన ఒక సృష్టికోణం అంతా కూడా ఓకే, నేను ఏమైనా చేయగలుగుతాను అనేది ఉంది కాబట్టి, తన ఒక దృష్టికోణము అలానే ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ అవకాశమే ఉంటుంది అని చెప్పనే ధోరణిలో తను చూస్తూ తన పనివంతుడిగా, ఉత్సాహవంతుడిగా ఉండి ప్రతి పనిని సవ్యంగా చేసుకోగలుగుతాడు. కానీ అక్కడ బద్ధకస్తుడికి ఏమైతుంది అని అంటే ప్రతి చోట ప్రతి అడుగున అవరోధాలే కనిపిస్తాయి. ఎందుకు అనంటే నేను చేయలేను, నా వల్ల అవ్వదు, నేనేం చేస్తాను ఈ పని, నా వల్ల ఇది సాధ్యమవుతుందా, నేను చేయలేనేమో కదా, అంత పెద్ద పని, దానికి అంత ఖర్చు అవుతుంది, నా శక్తి మేర అంత ఖర్చు పెట్టాలి, నా శక్తి మేర నేను అక్కడికి వెళ్ళాలి, నా శక్తి మేర చదవాలి, నా వల్ల అవుతుందా, అవ్వదు. అలే కోణంతో, ఆ దృష్టికోణంతో సృష్టికోణంతో చూస్తాడు కాబట్టి ప్రతి అడుగున తనకి ఆ సృష్టి ఉండే బట్టే దృష్టి ఉంటుంది కదా. సో దాని వల్లే తనకు వచ్చిన అవకాశాలు అనేది అవకాశాలుగా కనపడవండి, ప్రతిది కూడా అవరోధం లాగే కనిపిస్తూ ఉంటుందంట. జీవితాన్ని మనోహరంగా మనోహరతంగా జీవించడానికి ఉత్సాహం గొప్పదారి. ఒక మనిషి అన్ని విధాలుగాను నాశనం అయిపోవడానికి అతని యొక్క బద్ధకం మొట్టమొదటి హేతువుగా ఉంటుంది. బద్ధకం మనిషిని నిర్జీవంగా మార్చేస్తుంది. అది విజయానికి దూరంగాను, దారిద్రానికి దగ్గరగాను మనల్ని ఉంచుతుంది. అంటే చూడండి, అంటే బద్ధకస్తుడే ఒక అసలు మన జీవితంలో ఎదగకుండా నాశనం అయిపోవడానికి కారణమే బద్ధకం అంట మాస్టర్స్. అందుకే చెప్తూ ఉంటారు కదా, త్రిగుణాల గురించి చెప్తారు కదా. త్రిగుణాల్లో మొదటిగా ఉండే గుణంలో ఉన్నప్పుడు ఏమైతుంది అక్కడ, ఎవరైతే అత్యంత బద్ధకంగా ఉంటూ తిని పడుకొని ఉంటూ అలా ఉన్నప్పుడు అట్లా ఉంటారు అని చెప్తారు కదా మాస్టర్స్. సో అంటే ఎప్పుడైతే మనము సరికాకుండా ఆ బద్ధకంతో కానీ ఉన్నాము అని అంటే అక్కడ మనము ఒక నాశనం అయిపోవడానికి ఒక తొలిమెట్టు అని అంటున్నారు. అంటే చూడండి, బద్ధకము మనిషిని నిర్జీవంగా మార్చేస్తుందంట. అంటే దేనికి పనికి రాకుండా ఉండిపోయేలాగా చేస్తుందంట మాస్టర్స్. అది విజయానికి దూరంగాను, దారిద్ర్యానికి దగ్గరగాను మనల్ని ఉంచుతుంది. బద్ధకస్తుని చూసి ప్రకృతి అసహించుకుంటూనే ఉంటుంది. బద్ధకం ఎప్పటికీ సర్వ రోగాలకు, సకల నష్టాలకు నిలయంగా ఉంటుంది. చూడండి ఎంత క్రూరంగా ఉందో అసలు, ఒక వినికిడికి ప్రకృతి కూడా అసహించుకుంటుందంట. అంటే అసలు మనం ఇక్కడికి వచ్చిందే అసలు చాలా గొప్పగా బతకడానికి కదా, ఆ తమో గుణంలో ఉండిపోయి బద్ధకస్తునిగా ఉండేదానికి కాదు కదా మాస్టర్స్. అంటే అలా గుణానికి మనం తెచ్చుకున్నా ఇంకా గొప్పగా బతికే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ బద్ధకాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఆ సోమర్తనాన్ని గొప్పగా బతికితే గాన ఇంకా చాలా చక్కగా గొప్ప కర్మల్ని చేయగలుగుతాం మాస్టర్స్. బద్ధకం అనేది ఎప్పటికీ అంటే అందుకని ఏం చెప్తున్నారంటే, మిత్రులారా, ఓ వేళ మీరు నిత్యం విఫలమవుతూ ఉన్నారా, అయితే మీలో బద్ధకం అనేది దయ్యం
స్వయం విహారం చేస్తున్నాడని అర్థం. అంటే మన లోపల బద్ధకం అనే దయ్యం అనేది ఉందంట మాస్టర్స్. అతనే స్వయం విహారం చేస్తున్నాడు అనేది తెలుసుకోండి అని అంటున్నాడు. మీ అంతఃశోధన చేసుకోండి. అంటే మన లోపల మనము తెలుసుకోవాలండి, శోధించుకోవాలంట. అంటే ఎక్కడ లోపం ఉంది, ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటున్నారు. మీ పనులు సక్రమంగా జరగకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అనే ఒక ప్రశ్న ప్రశ్నించుకోండి. ఖచ్చితంగా బద్ధకం అనేదే ప్రధాన కారణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు. బద్ధకస్తుడు అనే రోగి బ్రతుకుతున్నంత కాలం విజయం అన్న మాట ప్రపంచంలో నుంచే వినపడదంట మాస్టర్స్ మనకి. అంటే బద్ధకం అనేది అంత వినాశనాన్ని కోరుకుంటూ ఉంటుందన్నమాట. అన్ని రోగాలను తెచ్చిపెట్టే అతి పెద్ద జాడ్యమే బద్ధకం. అన్ని రోగాలను కూడా తెచ్చిపెడుతుందంట మాస్టర్స్ బద్ధకం అనేది. అది మీ నుండి గొప్ప సంతోషాలను దూరం చేస్తుంది. ప్రతి మూర్ఖుడిని మీరు అనుసరించేలా మిమ్మల్ని తయారు చేస్తుంది. ప్రపంచంలో ఇది వరకు కనిపెట్టబడిన వస్తువుల వెనుక ఉత్సాహవంతులే ఉంటారు. బద్ధకస్తులు వాటిని వాడుకునే స్థాయిలోనే మిగిలిపోతారు. అంటే చూడండి ఏం చెప్తున్నారంటే, ఉత్సాహవంతులు ఎప్పుడు ప్రతి అడుగున ఒక అవకాశాన్ని వెతుకుతూ ఉంటారు కదా. అవకాశంని ప్రతిదీ ఓకే, దీని నుంచి ఏదో అవుతుంది, నేనేం చేయగలుగుతాను అనే ఒక కోణంలో చూస్తారు కాబట్టి, ఎప్పుడైతే ఒక ఏమైనా ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండి, కనిపెడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఉత్సాహవంతులే ఉంటారు. బద్ధకస్తులు ఎలా అయిపోతారంటే, కనిపెట్టిన వాళ్ళని ఏదైతే వస్తువులు కనిపెడతారో వాటిని ఉపయోగించుకునే ఒక స్థాయిలోనే మిగిలిపోతారు అని అంటున్నారు. జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ ఆనందాలను, గౌరవాలను దూరం చేసుకునే వారే బద్ధకస్తులు. ప్రతిదీ దూరం చేసుకునే వాళ్ళ బద్ధకస్తులు. ఏం చెప్తున్నారు? ఆనందాలను, గౌరవాలను ప్రతిదీ కూడా దూరం చేసుకుంటారు. అంతే కదా మాస్టర్స్. మనం స్వయంగా బద్ధకస్తులుగా ఉండే వాళ్ళను మనము అంటే యాక్సెప్ట్ చేస్తామా? చేయం కదా. అలాంటిది మనమే బద్ధకస్తులుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. అదే చెప్తున్నారు. బద్ధకస్తునికి జీవితం యొక్క బరువుగాను రాను రాను బరువుగా ఉంటుందంట. రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుందంట మాస్టర్. రాను రాను రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. వారి వలన ప్రపంచంలో ఎనలేని చెత్త పేరుకుపోతుంది. ఈ ప్రకృతి నిరంతరం మెల్లగా బద్ధకస్తుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంటే ప్రకృతి కూడా అంట మాస్టర్స్, అంటే అంతే కదా, జన్మ పరంపర మనం తీసుకొని వచ్చి తమో గుణంలో కానీ ఉన్నాము అని అంటే, ఆ సోమరితనం బద్ధకస్తంతో ఉండి తిని నిద్రపోతూ ఉంటారు తమో గుణంలో ఉండే వాళ్ళు అని అంటారు కదా. ఎప్పుడైతే అలా ఉంటారో ఆ బద్ధకస్తుని యొక్క చర్యల వల్ల ఆ చుట్టుపక్కల అంతా కూడా మనకి ఆ తమోగుణం వల్ల అందరికీ వినాశనంగా, ఆ వ్యక్తికి వినాశనం పూర్వకంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ భారాన్ని తగ్గించుకోవాలని ప్రకృతి మాత కూడా అనుకుంటూ ఉంటుంది అంట. మీరు మీ జీవితాన్ని ఆనందంగా ముంచాలని భావిస్తున్నారా? మీరు మీ యొక్క ప్రతి రోజును ఉత్కృష్ట స్థాయిలో జీవించాలని కోరుకుంటున్నారా? మీ జీవితాల్లోకి సంతోషాలను, సమృద్ధిని, సిరి సంపదలను ఆహ్వానించుకోవాలని ఆశించినట్లయితే మీలోని బద్ధకస్తుడనే నిర్భృగ్యాన్ని మీ దరిదాపుల్లో కూడా చేరనివ్వద్దు అని అంటున్నారు. అంటే జీవితంలో మనం ఆనందంగా సుఖ సంతోషాలతో ఆ సంపద సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అని అనుకున్నప్పుడు మన లోపల ఉండే ఆ బలవంతుడు అనే వాడిని మాత్రమే ఉంచుకొని, అంటే ఉత్సాహవంతుడిని ఉంచుకొని ఆ లోపల ఉండే సరికాని బద్ధకస్తుడిని మనం దరిచేరనివ్వకూడదు, అసలు దగ్గరికి కూడా రానివ్వద్దు అని అంటున్నారు. బద్ధకంతో తూలిపోయేవాడు ఎంత ఉత్తముడైనా సరే ఈ ప్రపంచానికి అవసరం లేదు. బద్ధకం ఉండి సోమర్తనంతో ఉండేవాడు ఎప్పుడు అవసరం లేదంట మాస్టర్స్ ప్రపంచంలో. వివేకానందుడు గర్జన వినండి. వివేకానందుడు ఏం చెప్తున్నాడో విందాం. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు, మొత్తం బాధ్యతంతా నీ భుజ స్కంధాల పైకి తీసుకో, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది, నీకు కావాల్సిన సర్వశక్తులు నీలోనే ఇమిడి ఉన్నాయి. ఉదయం లేచి దగ్గర నుంచి ప్రతి నిమిషంలోనూ మీలోని ఉత్సాహపు ఉత్కుంఠ తరంగాలను ఎగసిపడనివ్వండి. అంటే ఆయన చూడండి ఎలా చెప్తున్నాడు. ఒక సింహం లాగా గాండ్రించి ప్రతి రోజు కూడా నూతన అధ్యాయంతో ప్రారంభించి సుఖ సంతోషాలతో సకల భోగాలతో ఇష్టంగా కష్టం లేకుండా ఆనంద రాజభోగాలతో జీవించు అని, ఒక సింహం లాగా జీవించు, ఆ బద్ధకస్తం ఆ సోమరతనాన్ని పక్కన పెట్టేయి అని అంటున్నారు మాస్టర్స్.
ప్రతి పనిలోనూ సింహంలాగా చొరపడి వాటిని పూర్తిగా చేసేంతటి ఉత్సాహాన్ని మీలోనే మేల్కొల్పండి. మీకు మీ పనులు పట్ల అమితమైన ప్రేమ, అక్కర ఉన్నప్పుడు ఉత్సాహం దానికదే మీ వెంట నడిచి వస్తుంది. ఎప్పుడైతే మీరు చేస్తున్న పని మీ మీద దాని ఫలితం మీద ఆసక్తి ఉండదో మీలోని ఉత్సాహం అనేది నీరుగారిపోతుందంట మాస్టర్స్. మనం చేసే పని దానివల్ల ఏమైపోతుందో అనే భయం కూడా మనల్ని ఆ పని చేయనివ్వదు మాస్టర్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఫంక్షన్ ఎక్కడికైనా వెళ్ళాము, ఏదైనా టీ పెట్టండి లేకపోతే ఏదైనా వంట చేయండి అని అంటే, అమ్మ నేను అంతమందికి చేయలేను, వాళ్ళకి నచ్చుతుందో లేదో అని ఒక ఆలోచన మనం చంపేస్తుంది. మనం ఎంత బాగా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారో, వాళ్ళకి నచ్చుతుందో లేదో అనే ఒక ఆలోచనే వంట జోలికి పోనీయకుండా చేసేస్తుంది అనమాట. అది భయం. అంటే అక్కడ నీరు గారిపోతుంది అని అంటున్నారు. ఇక్కడ పనులు పూర్తి చేయాలి అని అంటే వాటిపై ఆసక్తి మెండుగా ఉండాల్సిందే. అందుకే ఏదైనా పనిని ప్రారంభించే ముందు దాని ఫలితాలు ఎలా ఉండబోతాయోనని అంచనాకు రండి. అంటే ఏమైనా మనము ఫలితం అంటే చేసేటప్పుడు ఆ పనిని అది అసలు ఎంతవరకు చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుంది అనే ఒక ఎరుకతో అంచనా వేసుకొని ఆ ఫలితాలను ముందే ఆశించి చెయ్యండి అని అంటున్నారు. ప్రారంభించే ముందు దాని ఫలితాలు ఎక్కడ ఎలా ఉంచబోతున్నాయి అనే దాన్ని ముందు అనాలిసిస్ చేయమంటున్నారు మాస్టర్స్. ఈ రకమైన దృక్పథం మీలో పనుల పట్ల ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తుంది. మొట్టమొదటి రోజున ప్రారంభించేటప్పుడే ప్రతి వ్యక్తి దేవుడికి, ఈ ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంటుంది. మీలోని కృతజ్ఞతను వ్యక్తం చేసే సమయంలో మీ వందనంలో తేజాన్ని నింపండి. మీ ఒంట్లో ఉత్సాహాన్ని వెల్లువిరవనివ్వండి. మీ మనసులోని ప్రతి ఈ ముఖ కవలికల్లోనూ ఉత్సాహాన్ని పులుముకొని దేవునికి ప్రార్థన చేసుకోండి. అంటే ప్రతి దాంట్లో కూడా చెప్పండి మా సిస్టర్, ప్రతి చాప్టర్ లో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలి అని అంటారు. అంటే ఈ రోజు మనము ఉన్నాము బతికి అని అంటే ఆ రోజుకి ప్రారంభంలోనే కృతజ్ఞతా భావంతో ఉండాలి అని అంటున్నారు మాస్టర్స్. మన జీవితంలో ఇదివరకే గడిచిన ప్రతి రోజు ఒక రహస్యమే. మన జీవితంలో ఇది వరకు గడిచిన ప్రతి రోజు కూడా ఒక రహస్యమే. మీ మీరు ఇది వరకే ఎన్నో రహస్యాలను ముడివిప్పారు అంతే కదా. ప్రతిరోజు ఒక రహస్యం అన్నప్పుడు ఎన్నో రోజులు జీవించాం కదా, అప్పుడు ఎన్నో రహస్యాలను మనం ముడివిప్పాము అని అంటున్నారు. మీరు జీవించబోయే ప్రతి రోజు ఒక సరికొత్త రహస్యం అని భావించండి. దీనివల్ల రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఎందుకంటే రహస్యాలను బట్టబయలు చేయడంలో మానవులకు నిరంతరం ఉత్సాహం కలిగి ఉంటుంది అంతే కదా మాస్టర్స్. ఏదైనా ఒక మిరాకల్ గా ఏదైనా చెస్ గా కానీ అట్లాంటివి ఏమన్నా మనము మన లోపల ఒక ఆ రహస్యాలను ఛేదించాలి అనేది మనకి ఎవరికైనా కూడా చాలా ఇష్టపూర్వకంగానే చేస్తాం కదా. సో అదే చెప్తున్నారు. ఆ ఒక ఎంతూజియాజంతో ఖచ్చితంగా మనం ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతాము అని అంటున్నారు. మీ ప్రయత్నాలను మళ్ళీ కొనసాగించడానికి ఈ రోజు అనేది ఒక గొప్ప అవకాశం అనే భావనలో మనం కలిగి ఉండాలంట. ఈ రోజును మరో గొప్ప అవకాశంగా భావించి మీరు మళ్ళీ ప్రయత్నించడానికి సిద్ధమైనప్పుడు మీలో నిద్రాణంగా ఉన్న ఉత్సాహవంతుణ్ణి మేల్కొల్పండి. ఎందుకంటే బద్ధకస్తుడు ప్రతి పనిని వినాశనం చేయగలడు. ప్రతిరోజు మొట్టమొదటిగా మీకు ఇష్టమైన పనిని మొదటిగా చేయండి. అంటే ఏం చెప్తున్నారంటే ఉత్సాహవంతుడిని మేల్కొనుకొని మనం రోజుకి ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు పని ఇష్టమైన పనితోనే స్టార్ట్ చేయాలండి. కొంతమందికి దేవుడి దగ్గర పూజ చేసి స్టార్ట్ చేస్తే రోజంతా బాగుంటుంది అని అంటారు. ప్రతిరోజు దేవుడి దగ్గర పూజ చేయడం. ఇంకొంతమంది ధ్యానం చేస్తే బాగుంటుంది, ధ్యానం చేయడం. లేదు కొంతమందికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి యోగా కానీ అట్లా చేస్తే బాగుంటుంది అని అంటారు. సో అలాగా కొంతమందికి బయట వెళ్ళి ప్రకృతితో అట్లా వాకింగ్ లా చేసి ఏదైనా కూరగాయలు అట్లా తీసుకొని వచ్చి లేకపోతే కాఫీ తాగో టీ తాగో అట్లా బాగుంటుంది. అంటే ఒక రూపకల్పన వేరు కదా మాస్టర్స్. ఒక్కొక్క ఒక ఆలోచన ధోరణి అనేది వాళ్ళ ఒక సృష్టి దృష్టి అంతా మార్పు కదా. సో ఎవరికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పనినే మొట్టమొదటిన రోజున లేసి కృతజ్ఞత తెలుపుకొని ఆ పనిని ఆనందంగా స్టార్ట్ చేయమంటున్నారండి. అంటే దానివల్ల ప్రతిరోజు మొట్టమొదట మీకు ఇష్టమైన పనిని మొదటగా చేయండి. అంటే దానివల్ల ఏమవుతుంది అని అంటున్నారు అంటే ఇలా చేయడం వల్ల మీలోని ఉత్సాహం మిగిలిన పనుల్లో కూడా కొనసాగుతుంది. జీవితంపై సరైన కోరిక ఆశ లేని వారికి సాధారణంగా బద్ధకం అలవడుతుంది. బద్ధకం అనేది ఎందుకు వస్తుంది అని అంటే నేనేం చేయలేను ఒక నీరసంతో, నేనేం చేయలేను, నేను ఈ జీవితంలో ఏం సాధించలేను ఒక ఆశ నిరాశతో
ఆ సరి అయిన కోరిక అనేది లేకుండా అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ బద్ధకం అనేది అలవడుతుందంట మాస్టర్స్. అంటే జీవించాలి అనే ఒక ఎంతూయాస్ అంటే ఉండాలి, బతకాలి అనే ఒక ఉండదనమాట. జరిగిపోతూ ఉంటుందిలే అని అనిపిస్తూ ఉంటుందంట బద్ధకస్తులకి. జీవితంపై సరైన కోరిక ఆశ లేని వారికి సాధారణంగా బద్ధకం అలవడుతుంది. మీరు మీ జీవితంపై సరైన కోరికను జీవించాలన్న కాంక్షను కలిగి ఉండండి. ఇది మీలో మీ ఉత్సాహవంతుణ్ణి ఎన్నటికీ సజీవంగా ఉంచుతుంది. ఈ రోజు మీరు మీ పనుల్లో చూపే బద్ధకం, అలసత్వం రేపటి మీ విజయం యొక్క ఆయుష్ను తగ్గించి వేస్తుంది. అంటే ఏం చెప్తున్నారంటే, సరైన కోరిక, సరైన దృక్పథంతో గాని ఉంటే ఉత్సాహవంతుడనేవాడు మనల్ని ఎప్పుడూ కూడా సజీవంగా ఉంచుతారంట. ఎప్పుడైతే మనం రోజు చూపే బద్ధకం కానీ, అలసత్వం గాని ప్రతిరోజు పనుల్లో చూపిస్తే ఆయుష్ అనేది కూడా తగ్గిపోతుందంట మాస్టర్స్. నిరంతరం రేపటి కొరకు, గెలుపు కొరకు ఈ రోజుని అత్యుత్సాహంతో పనిచేయాల్సి ఉంటుంది. మీరు చిన్న పనిని పూర్తి చేసినప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. అంటే మనం ఏం చిన్నటి పని చేసినప్పటికీ కూడాను మనల్ని మనము అభినందించుకోవాలంట. అబ్బా! శభాష్! నేను చాలా చక్కగా చేశాను పని. అంటే ఎవరో ఏదో చెప్పాలి, ఆనందించాలి, అభినందించాలి అనే ఒక ఆశ, కోరిక లేకుండా ముందు మనల్ని మనమే చక్కగా నేను చాలా చక్కగా చేశాను ఈ పని అని మనల్ని మనం అభినందించుకోవాలంట. చిన్న చిన్న విజయాలను సైతం వేడుకగా చేసుకోండి. నేను సాధించానే, నాకు ఇంత పని అయింది అనే చక్కటి ధోరణితో మనము ఆ ఒక ఆ క్షణాలని స్టార్ట్ చేసుకోవాలంట మాస్టర్స్. లాగా చిన్న చిన్న పనులకు కూడా వేడుగా చేసుకోవాలంట. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటున్నారు. అతి చిన్నవైన గొప్ప విజయాలను సైతం మీకు జ్ఞాపకాలుగా భద్రపరచుకోండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంపై ఎనలేని ఆసక్తి, ఇష్టం అనేది కలిగిస్తుందంట మాస్టర్స్. అలా చేయడం వల్ల ప్రతిరోజు సెలబ్రేషన్ అంటారు కదా పత్రే సార్. అలాగా మనలో స్ఫూర్తిగా మనం నిలవాలి, తెలుసుకోవాలి, మనం ఇంకా ఎంతో చక్కటి విజయాలను సాధించాలి అన్నప్పుడు మనం చక్కగా అలా మనం ప్రతి ఒక్క జ్ఞాపకంగా చేసుకోవాలంట. ఎదుటి వారిని అభినందించేటప్పుడు మీ కంఠంలోను, భావాలలోను ఉత్తేజాన్ని, ఉత్సాహతాన్ని ప్రదర్శించండి. ప్రతిరోజు కనీసం ఇద్దరినైనా అభినందించేలాగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ప్రతి దినం మీ యొక్క ప్రేమను, వాత్సవ్యాలను మీ కుటుంబ సభ్యులకు పంచడంలో అమితమైన ఉత్సాహం కనపరచండి. ఏం చెప్తున్నారంటే ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడైతే ఒక అభినందించేటప్పుడు అంటే మాస్టర్స్ కంఠంలో ఉత్సాహంతో అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలంట. దాంతో పాటు ప్రతిరోజు కూడా ఒక ఇద్దరిని అభినందించేలాగా సాధ్యమైతే చూసుకోండి అని అంటున్నారు. అలానే ప్రతిరోజు కూడా మనము కుటుంబ సభ్యులకి ఆ ప్రేమతత్వాన్ని, ఆ వాత్సవ్యాల్ని నేనున్నాను, హాయ్ ఎలా ఉన్నారు, బాగున్నారా, మేమున్నాము అనే ఒక ధోరణితో వాళ్ళతో అమితమైన ఉత్సాహంతో పంచాలంట మాస్టర్స్. ఇలా చేయగలిగితే మీరు చేసే ప్రతి పనిలోనూ వారి విలువైన సహకారం మీకు తప్పక లభిస్తూ ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతృప్తికర విజయాన్ని వైపుకి త్వరగా తీసుకొని వెళ్తుంది. రోజంతా మీకు జరిగిన ప్రతికూల సంఘటనలు మరచి సానుకూల సంఘటనలను, సంతోషకర విజయాలను, సమయాలను లెక్కించండి. అంటే మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే విజయం వైపు ఎప్పుడైతే మనం వేయాలి అని అనుకుంటున్నామో, ఎప్పుడైతే మనం అందరినీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళలో ఆ ప్రేమను ఆ ఒక అంటే అమూల్యమైన ఇచ్చను అలానే వాత్సవ్యాలను మనము వాళ్ళకి అందిస్తామో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఒక సహాయ సహకారాలు మనకు కావాల్సినప్పుడు వాళ్ళు మనకి అందిస్తారు అని అంటున్నారు మాస్టర్స్. కొందరు మనుషులు కొత్త వారిని ఎవరైనా కలిసినప్పుడు వారితో పరిచయం పంచుకోవాల్సి వచ్చినప్పుడు జీవం లేని నవ్వును ముఖంపై పులుముకొని ముఖం వేలాడుసుకొని పలకరిస్తూ ఉంటారు. మీరు బాగా గుర్తుంచుకోండి. మీలో కనుక ఉత్సాహం కొరవైడితే ఎవరైనా సరే, ఎవరితోనైనా సరే మీరు అలా చేసుకున్నప్పుడు మొదటి పరిచయం చేసుకునేటప్పుడు అంటే మాస్టర్స్ అసలు ప్రాముఖ్యత లేనిదనేది మర్చిపోవాలి అని అంటున్నారు. అంటే అసలు మనము ఎదుటి వాళ్ళని పరిచయం చేసుకునేటప్పుడు అంట తెలియని వాళ్ళని
ఎలా ఉన్నారు అని చిరునవ్వు లేకుండా, ఉత్సాహం అనేది లేకుండా, ఏదో అందవికారంగా మొఖం మీద ఏదో బలవంతపు నవ్వు వేసుకొని జీవం లేని నవ్వు, అలా కానీ మనం పరిచయం చేసుకున్నట్లయితే అసలది అవసరమే లేదు అని అంటున్నారు మాస్టర్స్. మళ్ళా చెప్తాను చూడండి. కొందరు మనుషులు కొత్త వారిని ఎవరినైనా కలిసినప్పుడు, వారితో పరిచయం పెంచుకోవాల్సి వచ్చినప్పుడు, జీవం లేని నవ్వును ముఖంపై పులుముకొని, ముఖం వ్రేలాడసుకు వేసుకొని పలకరిస్తూ ఉంటారు. మీరు బాగా గుర్తుంచుకోండి. మీలో కనుక ఉత్సాహం అనేది గాని కొరవడితే అంట మాస్టర్స్, అంటే కొర అయితే అంటే లేకపోతే అలా ఉండి కానీ మనం ఎవ్వరితో కూడా మొదటి పరిచయం అసలు ప్రాముఖ్యత లేనిదిగా మారిపోతూ ఉంటుందంట. ఎదుటి వ్యక్తి కనిపించగానే మొదట మీరు పలకరింపే అలవాటు మనకు ఉండాలి. మీ మాటల్లోనూ, నవ్వుల్లో స్వచ్ఛతగా నిండి ఉండి, మీరు నిజంగా ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ఇష్టత చూపిస్తున్నట్లుగా మీ శరీరాన్ని, మనసును ఉత్సాహంపై స్థాయిలో ఉండనివ్వండి. అంటే ఏం చెప్తున్నారంటే, వాళ్ళు తెలియకపోయినా కూడా మనలోని మాటల్లో ఒక స్పష్టత, మన నవ్వులో ఒక స్వచ్ఛత, వాళ్ళల్లో ఓకే. నేను వాళ్ళని కలుసుకోవాలి. వాళ్ళలో మాట్లాడాలి. నేను వాళ్ళతో పరిచయం చేసుకోవడం చాలా చక్కటి అవకాశంగా ఉంది అన్నట్లుగా మనము ఆ ఉత్సాహం మనసుని, శరీరాంతో మంచి ఉత్సాహపు స్థాయికి గాని తీసుకొని వెళ్తే, ఆ ఇష్టత మనం చూపించినట్లుగా ప్రదర్శిస్తే అవతలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తారంట మాస్టర్స్. ఈ గుణం మిమ్మల్ని అందరికీ చేరువ చేస్తుంది. మీ తొలి పరిచయంలో మీరు చూపే చొరవ, ఉత్సాహం మరువనిదై ఉండిపోతుంది. మరువుందై అంటే మనం మర్చిపోకుండా చేస్తుందంట వాళ్ళకి, మనకి. ఎప్పుడూ మీ పరిచయాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగే ఓ టీవీ ప్రకటనలా ఉండేలా చూసుకోండి. అంటే యాడ్ లాగా. యాడ్ అనేది ఎలా ఉంటుంది మాస్టర్స్? అందరికీ కూడా అసలు గుర్తుండిపోతుంది కదా! ఓ నిర్మా యాడ్ అని అంటారు ఇప్పటికి కూడా. అలా యాడ్ లాగా గుర్తుండిపోయేలాగా చేయాలంట మాస్టర్స్. టీవీ ప్రకటనలా ఉండేలా చూడండి. మీ తొలి పరిచయం ఎలా ఉండాలంటే, ఎదుటి వ్యక్తిలో జీవితమంతా కూడా మిమ్మల్ని మరిచిపోలేని విధంగా ఉత్సాహంగా, గాంభీర్యంగా ఉండాలి. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, మన తొలి వ్యక్తం ఏదైతే మనం మాట్లాడతామో, మన మాట తీరు అంత గొప్పగా, చక్కగా ఉండాలంటండి. మిమ్మల్ని అంతే కదా మాస్టర్స్. ఎప్పుడైతే మనము వాళ్ళతో పరిచయం అయ్యి మనం మాట్లాడతాం కదా, ఆ మాట వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయి వాళ్ళు నలుగురికి చెప్తారు. ఓ అమ్మాయా, ఆ అబ్బాయా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని అంటారు కదా. ఇది ఎప్పుడు మనం బాగా పరిచయం చేసుకోవాలి అని అంటే, పెళ్ళైన వాళ్ళ ఇంట్లో అవతల వాళ్ళ వైపు మనకు తెలియదు కదండి. వాళ్ళు హాయ్ అని చెప్పకపోయినా కూడా హాయ్ ఎలా ఉన్నారు అని చిన్న మాట ముఖం మీద చక్కటి చిరునవ్వు వేసుకొని మనం పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. మనం ఎక్కడైనా మళ్ళా కనిపించామనుకోండి, మనం మాట్లాడలేకపోయినా పనిలో పడి వాళ్ళు పలకరిస్తారు. అలానే మన ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్పని తెలిసినా వచ్చేస్తారు. ఎందుకు అనంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండీ. మనం వ్యక్తిని ఎలా మన జీవితంలోకి ఆహ్వానిస్తాము అనేది చాలా చాలా ముఖ్యమైనది అని అంటారు. ఆ ముఖ్యమైన పాత్రలో ఉన్నప్పుడు ముఖ్యంగా మొత్తం మీద చక్కటి చిరునవ్వు, మాటలతో ఆ స్వచ్ఛతతో చక్కగా మనం వాళ్ళని ఆకర్షించి మాట్లాడగలిగితే చాలండి. మిమ్మల్ని ఈ లోకం గుర్తుంచుకోవాలంటే ఇతరుల్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ లోకం నిజమైన ఉత్సాహవంతులను ఎప్పటికీ ఇష్టపడుతూ ఉంటుంది. ఒక ఉత్సాహవంతమైన దృక్పథం కల మనిషి ఎప్పుడు విసుగు కలిగించే పనినైనా కూడా సులభంగా పూర్తి చేస్తాడు. ఆ పని పూర్తి చేయగలిగే నూతన పద్ధతులను అవలీలంగా తెలుసుకోగలుగుతాడు. ఒక పనిని దాగి ఉన్న నూతన అవకాశాలను వెలికి తీయడంలో మీరు పరిమితి లేని ఉత్సాహాన్ని కనపరచండి. మీలో మీరు చేయాలనుకున్న దాటి కంటే ఎక్కువ చేయండి. అప్పుడు మీరు కోరుకున్న ఉత్తమ స్థాయి ఫలితాలను మిమ్మల్ని భరిస్తాయి. ఇతరుల్ని కానీ ఎలా అయితే మనము గుర్తుండిపోయేలా ఉండాలి మనము అని అనుకుంటున్నామో, అవతల వాళ్ళు కూడా మనం అలానే గుర్తుపెట్టుకోవాలంట మాస్టర్స్. అలానే మనము ఏ పనిని చేసినా కూడా పూర్తి ఇష్టంతోనే చేయాలి. కష్టం అనేది లేకుండా, కష్టంగా అనుకోకుండా. అప్పుడు మనలో నిర్జీవంగా ఉండే బద్ధకస్తుడు అనేవాడు పోయి, మన లోపల ఉండే ఉత్సాహవంతుడు మనకి పరిచయం అయ్యి, ప్రతి పనిని కూడా ఒక అవకాశపరంగా ఎతికి పూర్తి ఇష్టంతోనే చేస్తారంటండి. ఆ ఇష్టంతో అలా చేసినప్పుడు ప్రతీది కూడా విజయంగానే కైవసం అవుతూ ఉంటుంది. ఇష్టంతోనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఉత్సాహంగా పనిచేయాలి అని అంటున్నారు మాస్టర్స్. మీరు వేసుకునే దుస్తులే మీలోని సగం మనిషిని తెలియజేస్తాయి. హుందాగా బట్టలు ధరించడంలో బద్ధకంని ప్రదర్శించవద్దు. మీ దుస్తులే మిమ్మల్ని 10 మంది ముందు ఆవిష్కరించి మీ జీవితానికి
ఆవిష్కరించి మీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రతిరోజు మంచి బట్టలు ధరించడం వల్ల మీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మంచి వేషధారణ మీలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీరు చేసే పనిలో నాణ్యతను పెంచుతుంది. మీ జుట్టును, చేతికి ఉన్న గోర్లను సకాలంలో కత్తిరించుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించవద్దు. ఏం చెప్తారంటే మాస్టర్స్, మనము వేసుకునే బట్టలే అవతల వాళ్ళకి ఇంప్రెషన్ ఇస్తుందంట మాస్టర్స్. అందుకనేసి ఆ బట్టలు వేసుకునే దగ్గర సరిగ్గా మనం అలంకరణ చేసుకోకుండా వెళ్ళొద్దు అని అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ బద్ధకాన్ని మనం చూపించి సరి అయిన వస్త్రాధారం లేకపోతే మనలో కాన్ఫిడెన్స్ స్థాయి అనేది పోతుందంట మాస్టర్స్. అవతల వాళ్ళకు కూడా మనము అసలు మన మాట కూడా వ్యక్తపరచకుండానే మనము మన ఒక అవతారణ అంటే మనం వేసుకున్న కట్టుబొట్టుని చూసి వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేస్తారంట. అందుకని కనీసము బట్టలు వేసుకొని అలంకరించడంలో ఎప్పుడు కూడా మీ బద్ధకంలో పక్కన పెట్టేసేయండి. అలానే సమయానికి జుట్టు కత్తిరించుకోవాలనుకున్నప్పుడు జుట్టు, చేతికి ఉన్న గోర్లు కత్తిరించి అశ్రద్ధ అనేది లేకుండా నీటుగా ఉంచుకోండి అని అంటున్నారండి. అలానే ఎప్పుడైతే మనము సరైన ఆ బట్టలు వేసుకున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసము పెరుగుతుందంట. అలానే మన లోపల సరి అయిన ఉత్సాహం అనేది కూడా ఉంటుందంట మాస్టర్స్. మీరు ఇలాంటి చిన్న పనులు ఉత్సాహంగా పూర్తి చేయగలిగితే పెద్ద పనులు చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం ఉండకూడదు. అసలు పెద్ద పెద్ద పనులు ఎలా పూర్తవుతాయి అని అంటే చిన్న చిన్న పనులు సక్రమంగా పూర్తి చేయడం వలనే. మీ వేషధారంలోను, పలకరింపులోను, మీ నవ్వులోను, కరచాలంతోనూ గోరంత లోపం లేకుండా ఇతరుల్ని గుర్తించకుండా మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. అంటే ఏం చెప్తున్నారంటే మనము పలకరింపు చేస్తాం కదా, హాయ్ అని చెప్తాం. అక్కడ చక్కగా నీ చిరునవ్వుతో, ఒకవేళ కరచాలం చేశాము, చేతులతో గ్రీట్ చేశాము అని అంటే అక్కడ కానీ, అలానే వేషధారుల్లో కానీ లోపం లేకుండా ఇతరులను గుర్తించకుండా అంటే అట్లాంటి లోపాలు ఏం లేకుండా ఉండేలాగా మనం కానీ చేయగలిగితే చాలా గొప్ప విజయం అనేది సాధ్యమవుతుంది అని అంటున్నారంటండి. చిన్న విషయంలోనూ మీరు శ్రద్ధ చూపగలిగితే మీరు ఎంతటి ఘనకార్యాన్నైనా అర్హతలు కలిగి ఉన్నట్లే. చిన్న చిన్న వాటిల్ని పెద్ద విజయాలు అవుతాయి. పెద్ద విజయాల నుంచి చిన్నవి కావు. ఆ సోమరితనం అనేది పోవాలి అంటే చిన్న చిన్న వాటిల్ని కూడా సాధ్యమయ్యి చేసి విజయంగా వస్తే మనకి ఇది చేస్తే మనకి ఇట్లా అవుతుందా అనేది అనుభూతి చెందినప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్దవి కూడా సుసాధ్యంగా సాధించుకొని వెళ్ళిపోగలుగుతామంట మాస్టర్స్ అక్కడ. ప్రతి దినం ప్రారంభంలోనే మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకొని మీలో తగిన ఉత్సాహం, తగినంత శ్రద్ధ, తగినంత సంతోషం ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమంటే మీలో తగిన ఉత్సాహం, తగినంత శ్రద్ధ, తగినంత సంతోషం ఉన్నాయో లేదో చూసుకోవాలంట మాస్టర్స్. ప్రతిరోజు లేస్తాం కదా అప్పుడు. ఒకవేళ వీటిలో ఏవైనా తగ్గినట్లుగా అనిపిస్తే వెంటనే వాటిని మీలో సమృద్ధిగా నింపుకున్న తర్వాత ఏ పనినైనా కూడా ప్రారంభించండి. ఉత్సాహంగా ప్రారంభించగలిగితే సగం దూరం వెళ్ళిపోయినట్లే. అంటే మన కానీ సరైనది ఏదైతే లేవు అని అంటున్నావో మాస్టర్స్, ఆ సరైన వాటిల్ని కానీ మనం పెంపొందించుకోగలిగితే అంట చక్కగా మనము వాటిల్ని దరిచేవరివ్వకుండా ప్రతి దాంట్లో కూడా విజయం అనేది సాధించినట్లుగా అయిపోతుందంట మాస్టర్స్. మీరు మీ జీవితంలో గొప్ప సమృద్ధిని ఆహ్వానించాలని కోరుకున్నట్లయితే మీలో ఉంచాల్సిన సగం మొదటి గుణము ఉత్సాహం. బద్ధకస్తుడు దేన్ని పట్టుకున్నా బూడిదే మిగులుతుంది. అతనికి ఏ పరిస్థితి సాధించదంట మాస్టర్స్ అసలు. ప్రతి నిమిషము అతని ప్రతికూలత వ్యతిరేకిస్తూనే ఉంటుంది. చేసే ఇంత చిన్న పని అయినా కూడా అందులో విలువైన అవకాశం కోసం అన్వేషించడం ఉత్సాహవంతుడి లక్ష్యం. అంటే ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇంత చిన్న దాంట్లో కూడా ఎంత ఉత్సాహంగా మనము రోజును ప్రారంభించాలి అని అంటే మన లోపల ఉత్సాహవంతుడే చక్కటి లక్ష్యవంతుడు అని అంటున్నారండి. గొప్ప అవకాశాలు ఎప్పుడు చిన్న దాటిలోనే దాగి ఉంటాయి. మనలో దాగి ఉన్న అద్భుత శక్తిని వెలికి తీసే మార్గం ఉత్సాహమే. అటువంటి గొప్ప శక్తిని ప్రాముఖ్యత లేని అవసరమైన వాటిని ఉపయోగించి వృధా చేసుకోకండి. అల్పమైన వాటితో చేయడం వల్ల పెద్ద పాత్రను పోషించకూడదు. అంటే మనలో దాగి ఉన్న అద్భుత శక్తిని వెలికి తీసే మార్గమే ఉత్సాహం అంట మాస్టర్స్. అటువంటి గొప్ప ప్రాముఖ్యత లేని అవసరమైన వాటికి ఉపయోగించడం వృధా చేసుకోవద్దు అని అంటున్నారు. అల్పమైన వాటిని చేయడంలో పెద్ద పాత్రను పోషించుకోకూడదు. మన అంతఃశక్తుల్ని సరైన వాటిపై కేంద్రీకరించడం ప్రధానమైనది. పనులన్నీ ఉత్సాహంగా పూర్తి చేయాలని అవసరమైన జ్ఞానం నిత్యం పెంపొందించుకుంటూనే ఉండాలి.
అంటే మనం ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు ఫోన్ రాదనుకోండి, ఇప్పుడు టచ్ ఫోన్ లేకుండా లేదు కదా మాస్టర్స్. అంటే టచ్ ఫోన్ ఎలా వాడాలి, వినియోగం కూడా నేర్చుకోవాలి అక్కడ. అంటే ప్రతిరోజు కూడా టెక్నాలజీ పరంగా కూడా ఎలా అయితే వృద్ధి అవుతూ ఉన్నామో, అలానే మనం కూడా జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా పెంపొందించుకోవాలంట మాస్టర్స్. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ మనము వాడే ఒక జ్ఞానాన్ని బట్టి మనము పనులు చకచకా చేసుకొని వెళ్ళిపోగలుగుతాము. ఎప్పుడైతే జ్ఞానం అనేది ఉంటుందో చేసే పనిలో కూడా స్పష్టత అనేది ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రతీదీ మనకి విజయం అనేది వరిస్తుంది మాస్టర్స్. అదే చెప్తున్నారు. నిరంతరం జ్ఞాన వృద్ధికై అమితమైన ఉత్సాహం కలిగి ఉండాలి. మీరు మీ జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత సమృద్ధిని సాధించగలరు. ప్రతిదినం 2 కొత్త పదాలను నేర్చుకోండి. ఏదైనా ఇతర ఇతర భాషను నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపండి. మనం ఇతర మతాల గురించి అవగాహన కలిగి ఉండాలి. కాలిక్యులేటర్ లేకుండా చిన్న చిన్న లెక్కలు వేయడానికి ప్రయత్నించండి. ఇదంతా మీలోని ఉత్సాహం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఏదైనా సరైన కొత్తది చేయాల్సి వస్తే మొట్టమొదట ఆ పనిని చేయడానికి ఉత్సాహవంతులై ఉండాలి. అంటే ఏదైనా కొత్త పని వచ్చింది అని అనుకోండి మాస్టర్స్, చాలా ఉత్సాహంగా చేయాలి అని అంటున్నారు. దానికి ఉత్సాహంగా కలిగి ఉండాలి. ఏదైనా సరే ఒక మార్పుని మళ్ళీ ఇంకొక రకంగా మార్చుకోవాల్సి ఉంటే ఉత్సాహం అనేది కలిగి ఉండాలంట. రేపటి యుద్ధం కొరకు నేడే సైనికులుగా మీరు సిద్ధం చేసుకోవాలి. అంటే సైన్యము ఎప్పుడు ఒక యుద్ధం వస్తుంది అంటే అప్పటికప్పుడు ఎతుక్కోరు కదా మాస్టర్స్. అంటే వాళ్ళు ముందే రెడీ అయిపోయి ఉంటారు కదా. సైన్యము అంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఒక సరి అయిన ఆ ఆ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా అన్నిటా ఏర్పాటు చేసేసుకుంటారు కదా. అలా ప్రతిరోజు ఆ యుద్ధానికి ముందే సైనికులు ఎలా అయితే స్థిరపడిపోయి ఎదురు చూస్తూ ఉంటాడో యుద్ధం కోసం, అలా మనం ఎదురు చూడాలంట. అదేంతో ఉత్సాహం అనే ఒక సైనికుడు మనలో లేచి ప్రతి పనిని కూడా విజయం సాధించేలాగా మనం యుద్ధానికి ముందే రెడీ అయిపోవాలంట. ప్రతిరోజు మిమ్మల్ని మీరే మెచ్చుకునే స్థాయిలో ఉండండి. సామర్థ్యాలను పెంచుకోవడానికి నిత్యం ఉత్సాహవంతులుగా కావాలి. మీరు ఏ పని అయినా సరే మొదట మీరు మీరే దానిని పూర్తి చేయాలి. ప్రతి దినం మీకు మీరే కొత్తగా పరిచయం అవ్వండి. కొత్త మెలకువలను నేర్చుకోవడంలో ఉత్సాహం కలిగి ఉండండి. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, అక్కడ ఏదైనా కూడా ఉత్సాహంతోనే చేయాలి. అలానే ప్రతి పనిని కూడా ఇష్టంగా చేయాలి. దాంతో పాటు ఎప్పుడైనా మనం పనిని తలపెట్టాము అని అంటే వేరే వాళ్ళు పూర్తి చేస్తారు అని చెప్పని అలా అనుకోకూడదంట మాస్టర్స్. మనమే ఆ పనిని స్టార్ట్ చేసాం కాబట్టి మనమే దాన్ని ఫినిష్ చేసేయాలంట మాస్టర్స్. ఎదుట మనుషుల్ని ఆకట్టుకోవడానికి కనీసం 2-3 పనులలో మీరు అత్యంత గొప్ప ప్రతిభను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులను ఆశ్చర్యపరిచే ప్రతి పనిలో చేయడంలో ఉత్సాహవంతులుగా ఉండండి. ఉత్సాహవంతులకే నాణ్యమైన భవిత సొంతం అవుతుంది. బద్ధకస్తులను ఈ చరిత్ర దారుణంగా మర్చిపోతుంది. అంతే కదా మాస్టర్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే లీడర్స్ గా మనము బుక్కుల్లో కానీ వాళ్ళ ఒక చరిత్ర అంతా కూడా తెలుసుకుంటున్నాము, క్లాసులుగా చెప్తున్నారు, వాళ్ళకి చెప్పిన కథలంతా కూడా మనం చక్కగా నలుగురికి పంచుతున్నాము అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ కానీ, స్వామి వివేకానంద కానీ, అలా ఎంతో మంది లీడర్స్, మహాత్మా గాంధీ కూడా గురించి చూడండి ఎంత బాగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు అలా చిరస్థాయిలో ఎలా నిలిచిపోయారు, బద్ధకస్తులుగా కాదు కదండి, ఉత్సాహవంతులుగా. వాళ్ళు ఎంతో చక్కటి జ్ఞానం ప్రతిరోజు తెలుసుకొని దాన్ని ఆచరించి వాళ్ళ యొక్క ప్రతి ఫలితాన్ని దాన్ని విజయంగా పొందిన తర్వాత ఆ విజయమే ఇంతమందిలో వాళ్ళ యొక్క గురించి చరిత్రలాగా సృష్టించుకోవడం జరిగింది. నిరంతరం అతడు ఇతరుల సహాయాన్ని అభ్యర్థిస్తూ డబ్బును, విలువను రెండింటినీ కోల్పోతాడు. అంటే ఉత్సాహవంతుడిగా కాకుండా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కరు ఒక సహాయం కోరుకుంటూ ఉంటాడంట. సహాయం అలా కోరుకోవడం వల్ల ఏమైతుందంటే మాస్టర్స్, తన లోపల ఒక ఉండే ఆ ధైర్యము ప్రతిదీ కూడా కోల్పోతారండి. మనం ఎప్పుడైతే నేనేమన్నా చేయగలుగుతారు అని చెప్పని చేసామనుకోండి, అసలు ఎవరి సహాయం కూడా అవసరం లేదండి. అంటే తప్పుగా కాదు, మనలో అంత చైతన్యపూరితమైన శక్తి ఉందండి. అందరి దృష్టిలోనూ పనికిరాని వాడిలాగా మారిపోతాడు. ఇప్పుడు బద్ధకస్తుడిగా ఉన్నప్పుడు. బద్ధకం అనేది బీడు భూమి లాంటిదంట. చూడండి, బీడు భూమిలో చెట్లు వస్తాయా? రావు కదా మాస్టర్స్. అంటే బీడు భూమి లాంటిదంట బద్ధకం అనేది. ఎంత గొప్ప విత్తనాలను నాటినా ఫలితం అనేది ఉండదు. కానీ ఉత్సాహం అనేది ముత్యపు చిప్ప లాంటిది. చిన్న అవకాశం అనే వర్షపు చుక్క పడిన ముత్యమై మెరుస్తుంది. అంతే కదా మాస్టర్స్. అంటే చిన్న అవకాశం ఉన్నా కూడా వర్షపు చుక్క ఆల్చిప్పలో కానీ పడినప్పుడు ఏమవుతుంది మాస్టర్స్, చక్కగా ఒక
ముత్యం లాగా మెరిసిపోతూ ఉంటుంది కదా, వస్తుంది కదా ముత్యం అనేది. అలాగంటే ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనకి విజయం అనేది కైవసం అవుతుంది అని అంటున్నారు మాస్టర్స్. ప్రియమిత్రులారా, ప్రతి నిమిషంలోనూ, ప్రతి చూపులోను, నవ్వులోను, మాటలోను ఉత్సాహం జీవనదిలాగా ఉప్పొంగాలి. ఇతరుల పట్ల మీరు ప్రవర్తించే తీరులోను, ప్రతి అడుగులోను, మీ నడతలోను, మీరు పంచే ప్రేమలోను, ఆప్యాయతలోను, మీ కరచాలంలోను, ఆలింగనంలోను, మీ ఇలా జీవితపు ప్రతి చర్యలోనూ ఉత్సాహంగా నర్తించాలి. అంటే మనం చేసే ఏ పనిలో కూడా ఆట పాట చిందు ఏదైనా కూడా వేరే వాళ్ళని పలకరించే దాంట్లో కానీ, మనం ఆనందం వ్యక్తపరిచేటప్పుడు, వాళ్ళని పొగిడేటప్పుడు, అలానే మనం నడిచే విధానం, నడతలో, మన మాటలో, ప్రతి చేష్టలో, ప్రతి చోట ఉత్సాహంగా ఉండాలంట మాస్టర్స్. ఉత్సాహవంతునికి అవకాశాలు అనేవి ఆకర్షించబడతాయి. బద్ధకస్తునికి ఎన్నడూ అల్పమైనవి కూడా కేటాయించబడవంట మాస్టర్స్. అంటే చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా కేటాయించబడవంట. గొప్ప పనిని సాధించడానికి ఈ లోకం ఎప్పుడూ ఉత్సాహవంతులకి ఎన్నుకుంటుంది. ఏదైనా గొప్ప చరిత్ర సృష్టించిన వాళ్ళంతా కూడా ఉత్సాహవంతులే మాస్టర్స్. ఏదైనా కొత్త ఇన్వెన్షన్స్ ని కనిపెట్టిన వాళ్ళంతా కూడా ఉత్సాహవంతులే. అంటే బద్ధకస్తులు అనే వాళ్ళు ఏం చేయలేరు అసలు. వాళ్ళకి తినడానికి, వాళ్ళకి పడుకునేదానికి, వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక ఆలోచనే ఉండదు. అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో ఏం సాధిస్తారండి? ఏం సాధించలేరు కదా. సో అలా ఏం చెప్తున్నారు అని అంటే, ఏదైనా కూడా సాధించాలి అని అనుకునేటప్పుడు వాళ్ళల్లో ఉండే విజయ చేతనాన్ని మనం ఆ ఉత్సాహవంతులుగా అనే ఒక ప్రతిభా చర్యల్ని మనం బయటికి తీయాలి, వెలికి తీయాలి. ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయండి, కానీ వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళకు ముందు జీవితానికి గడిపేలాగా ఎలా అయితే ఉంటుందో ఆ ధోరణి, ఆ నడక తీరు అదంతా కూడా దాని వల్ల తన ఒక జీవన వైఫల్యం అనేది ఉంటుంది అని అంటున్నారండి. బద్ధకస్తుని చుట్టూ ఉన్నవాడు పరిగణించకపోగా చివరికి తనకు తానే అసహించుకొని స్థాయికి దిగజారిపోతాడంట. అంటే తనకి తానే నచ్చడంట మాస్టర్స్. పూర్తిగా బద్ధకంతో ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి ఇంకేం నచ్చుతాడు, తనకి తానే నచ్చినప్పుడు. ఉత్సాహవంతులు నిరంతరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో బద్ధకస్తుడు రోజు రోజుకి అంటే ఆధీన స్థితి అంటే చిన్న అంటే పడిపోతాడంట. పాతాళానికి జారిపోతాడు. మీరే ఆలోచించండి. ఒక కంపెనీలో ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి యాజమాన్యం ఉత్సాహవంతుల్ని ఎన్నుకుంటుందా, లేకపోతే బద్ధకస్తుల్ని ఎన్నుకుంటుందా? ఎటువంటి అవకాశాలైనా కూడా ఉత్సాహవంతుల్ని దాటుకున్న తర్వాతే బద్ధకస్తులు దగ్గరవుతాయి. అంటే చూడండి, ఎలాంటి పనులైనప్పటికీ కూడా అసలు మనం దరిచేరవంట మాస్టర్స్. అందుకే ఈ లోకంలోని ఆనందాల్ని, అద్భుతాలను చవి చూడడానికి నిరంతరం ఉప్పొంగే ఉత్సాహాన్ని కలిగి ఉండండి. కొత్త అనుభవాలను ఆస్వాదించడంలోను, కొత్త స్థాయిలను అందుకోవడంలోను, కొత్త రుచులను, కొత్త వంటకాలను ఆస్వాదించడంలోను, కొత్త పరిస్థితులను ఎదుర్కోవడంలోను ఉత్కృష్ట స్థాయిలో ఉత్సాహాన్ని కలిగి ఉండండి. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, మనము ఏ పని చేసినా కూడా ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా చేస్తే ప్రతి దాంట్లో మనము అవకాశాలు వెల్లువెత్తున నది ఎట్లా పొంగిపోతుంది మాస్టర్స్, వర్షం వస్తే ఎలా వస్తుంది అలా వస్తాయంట మనకు అవకాశాలు అనేవి. విర్రవీడుతూ వస్తాయంట మాస్టర్స్. అవకాశాలు వచ్చినప్పుడు 100 వచ్చాయనుకోండి, 100 కూడా మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఎందుకంటే మన లోపల బద్ధకస్తుడు లేదు కదా. అంటే అలాగా, అంటే వంటకాలని కానీ, కొత్త రుచులను కానీ ఎప్పటికప్పుడు అంటే దానివల్ల ఏమైతుందంటే రోజు కూడా మనం ఇంకా చక్కగా బతకగలుగుతాము. ఆశ అనేది ఉండాలి మాస్టర్స్. బతకాలి అని అంటే ఆశ లేకపోతే బతకలేం మాస్టర్స్. రోజు చప్పుడు కూడు తిన్నామంటే అసలు అబ్బా తినాలని అనిపించదు. అదే రకరకాల కూరలు అవంతా తెచ్చుకొని రకరకాలుగా ఎందుకు చేసుకోవాలి అని అంటారంటే, అప్పటి రోజుల్లో లేవండి. కానీ ఇప్పుడు ఏమంటే అప్పటి రోజుల్లో ఉండే శక్తి వేరు, తిన్న అన్నం కానీ వేరు, ఆ పలకరింపు వేరు, ఆప్యాయత వేరు, ప్రేమ వేరు, అన్ని వేరండి. అప్పటికి ఇప్పటికి ఏం తేడా? ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, అప్పుడు ఏం లేవే, కానీ అంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలిగారు అని అంటే అప్పుడు మనుషుల మధ్య ఉండే స్వచ్ఛతే వేరండి. ఇప్పుడు ఎక్కడ స్వచ్ఛత లేదు మాస్టర్స్. ప్రకృతిలో స్వచ్ఛత లేదు. ఎందుకంటే మానవుడు దాన్ని కూడా ఇచ్చేసేసాడు. మనుషుల్లో లేదు స్వచ్ఛత, ప్రకృతిలో లేకుండా చేస్తూ ఉన్నాడనమాట. సో అలాగా ఎప్పుడు మనల్ని మనం పునరావిష్కరించి ఉండాలి. రుచుల్లో కానీ, వంట తీరులో కానీ, మనం వేరే వాళ్ళని ఆకర్షించుకునే విధిలో కానీ, ఆ పనులు చేసే విధానంలో కానీ ప్రతి దగ్గర కూడాను అలానే చేయాలి అని అంటున్నారు. మీరు ఉత్సాహంతో జీవించగలిగితే ప్రతి క్షణం సంతృప్తికర జ్ఞాపకం లాగా మిగిలిపోతుంటుంది. ఉదయం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కొన్ని గొప్ప మాటలను చెప్పుకోండి. మీ స్వయం
ప్రేరణ మీలోని బద్ధకస్తుని రూపుమాపి ఉత్సాహవంతుణ్ణి మేల్కొల్పుతుంది. ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు కూడా అంట మాస్టర్స్ ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా ఈ గొప్ప మాటల్ని చెప్పుకోండి అని అంటున్నారు. అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ రోజు నేను అద్భుతంగా జీవిస్తాను. ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఈ రోజు నేను చాలా అద్భుతంగా జీవిస్తాను. నేను చేసే ప్రతి పనిని అత్యంత శ్రద్ధతోనూ ఆత్మ సంతృప్తితోనూ చేస్తాను. నేను ఈ దినం కొత్త అవకాశాలను కొనగొనడంలో ఆసక్తి చూపిస్తాను. నా మిత్రులతో నేను అత్యంత ఉత్సాహంగా సంభాషిస్తాను. వారికి నా ప్రేమ సంతోషాలను పంచుతాను. ప్రతి నిమిషము కొత్తది నేర్చుకోవడానికి సర్వదా సిద్ధమై ఉంటాను. ఎదుటి వారిని గొప్ప ఉత్సాహంతో పలకరించి వారి అభిమానానికి పాత్రుడు కాగలను. నా యొక్క పనులు చేసుకోవడంలో గొప్ప ఉత్సాహాన్ని కలిగి ఉంటాను. నేను రోజు ఆనందంగా కనిపిస్తాను, నవ్వుతూ ఉంటాను. నా చుట్టూ ఉత్సాహపు సువాసనలను వెదజల్లుతాను. నేను బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. చిన్న పనులైనా గొప్ప ఉత్సాహంతో చేసి మంచి ఫలితాలను సాధిస్తాను. నేను వ్యాయామం చేయడంలోనూ శుభ్రత పాటించడంలోనూ ఉత్సాహాన్నే చూపిస్తాను. నేను ఎదుటి వారిని ఏ పనినైనా సాధించగలగా సమర్థుడిలా కనిపిస్తాను. ఈ లోకం పట్ల జీవుల పట్ల దయా దాక్షాణ్యాలు కరుణ ప్రేమ కలిగి ఉండడంలో అందరికంటే ముందుంటాను. నాకు అన్ని సౌఖ్యాలను ప్రసాదిస్తున్న ప్రతి వస్తువుకి అత్యంత ఉత్సాహంతో కృతజ్ఞతలు అర్పిస్తాను. నన్ను నేను ఉన్నత స్థాయిలో నిలుపుకోవడానికి ఉత్సాహంగా పనిచేస్తాను. ఓ భగవంతుడా, నీ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి క్షణమైన ఆలస్యం చేయను. నేను ఈ రోజును అత్యుత్తమైన స్థాయిలో జీవిస్తాను. ఇలా ఒక 10 నిమిషాలు ఈ చక్కటి వాక్యాలను చెప్పుకోవాలి అని అంటున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. చక్కగా మనము ఉత్సాహవంతుడు బద్ధకస్తుడు గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం. అంటే ఉత్సాహవంతుడు ఉన్నప్పుడు మనకు జీవితంలో అవకాశాలు ఎలా వస్తాయి, మనము అందరినీ కూడా ఎలా ఆకర్షించగలుగుతాం, ఆ ప్రేమ అదంతా ఎలా చూపాలి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మనము అక్కడ అవకాశం వచ్చి వాళ్ళని పొగడాలి, వాళ్ళకి చేసిన ఒక ప్రతిభని మనం గుర్తించాలి అన్నప్పుడు కూడా అంటే లోపల ఒకటిగా ఉండి బయట ఒకటి లేకుండా హృదయపూర్వకంగా వాళ్ళని అభినందించాలి అని. అలా అభినందించినప్పుడు లోపల ఇక్కడ ఏదైనా బ్లాక్ గా ఉంటే అది క్లియర్ అయిపోతుంది మాస్టర్. సో చక్కగా ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన సాగర్ సింధూరి సారి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత చక్కటి గొప్ప అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా జ్ఞానం పంచేలాగా చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా నమస్తే అండి.